బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్. ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో, మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారు గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని తెలియచేయండి. తప్పకుండా. సో 2026 ఫిబ్రవరి మిథున రాశి వాళ్ళకి టారో గైడెన్స్ ఏంటి అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఫిబ్రవరి చాలా
మంచి బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని కార్డ్స్. అందరికి ఇలాగే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఓకే, మీకు ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 7 ఫిబ్రవరిలో ఓకే. అది. అండ్ లక్కీ కలర్ లైట్ గ్రీన్ అంటాం కదా, పేస్టల్ గ్రీన్. ఓకే, ఆ గ్రీన్. సో ఈ రెండు మీరు నోట్ చేసుకోండి. లక్కీ కలర్ అంటే జనరల్గా అడుగుతారు, ఎందుకు చెప్తారు అంటే ఇక్కడ గైడెన్స్లో వచ్చినప్పుడు ఆ లక్కీ కలర్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కలర్ యూస్ చేస్తే వెళ్తే మనకి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అని. సో దాని గురించి అని నేను లక్కీ కలర్ అండ్ లక్కీ నెంబర్ చెప్తాను అనమాట. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో డబ్బులు ఎక్స్చేంజ్ చాలా అవుతూ ఉంటుంది మీకు. అంటే ఖర్చు అని కూడా అన్నను, యూ డీల్ విత్ లాడ్ ఆఫ్ మనీ అనమాట. ఇవ్వడం, తీసుకోవడం, రావడం, పోవడం, డబ్బులు రావడము, డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, రైట్. సో నో లాస్, ఇక్కడ లాస్ క్వశ్చన్ లేదు ఇక్కడ. బట్ ఏంటంటే మనీ మ్యాటర్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవ్వడం, తీసుకోవడము, హెల్ప్ చేయడము, ఇదంతా మీకు ఈ నెలలో జరుగుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే జాబ్ కెరీర్ ఎవరైతే మారదామని అనుకుంటున్నారో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకున్న జాబ్ బాగుంటే కనుక, మీకున్న జాబ్ మీరు సాటిస్ఫైడ్గా ఉండి మీ తోటి మీ మేనేజ్మెంట్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు, అంతా ఓకే, నో ఇష్యూస్, నో కంప్లైంట్స్, అంతే కనుక ఆ థాట్ నుంచి బయటకు వచ్చేయండి వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వాలి అని. బికాస్ ఇట్స్ నాట్ ఎ రైట్ టైం. కొత్త జాబ్ చూస్ చేసుకోవడం నాట్ ఎ రైట్ థింగ్ అనమాట. సేఫ్టీ ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా మీ థాట్లో మీ మనసులో ఉంటే కనుక నేను జాబ్ చేంజ్ అవ్వాలి, ఈ జాబ్ వేస్ట్, నాకు ఇంకా అది పనికి రావట్లేదు అట్లా అనుకుంటా ఉంటే కనుక ఇప్పుడు మీకున్న జాబ్ బాగుంటే, బాగోలేకపోతే ఇట్స్ యువర్ కాల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏదో వస్తుంది కదా అని వెళ్ళడానికి మాత్రం డోంట్ మేక్ అ చేంజ్, రైట్. అది జాబ్ హోల్డర్స్కి, రైట్. దాని తర్వాత స్టూడెంట్స్ పరంగా చూసుకుంటూ ఉంటే కనుక ఎడ్యుకేషన్, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టడీ ప్రోగ్రెస్ అంటే మెల్లిమెల్లిగా మీకు కొంచెం రిజల్ట్ కనపడుతూ ఉంటుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎట్లా ఉన్నా కానీ ఈ మంత్లో మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ చూస్తారు. పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎనీ స్టూడెంట్, ఇట్ క్యాన్ బి MBA ఆల్సో, రైట్. వాళ్ళు కొంచెం స్టడీ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి చూస్తారు. ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ లైఫ్లో ఒక బిగ్ ప్రాబ్లం ఏదైతే ఉందంటే, కొంతమంది మిథున రాశి వాళ్ళకి ఇది వర్తించవచ్చు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు. బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ ఎనర్జీస్ అట్లా చెప్తున్నాయి అనమాట. ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మీరు ఏదో ఒక పెద్ద విషయాన్ని గురించి, ఒక సొల్యూషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఆ సొల్యూషన్ రావడానికి మీకు అట్లీస్ట్ ఇంకొక 4 months పడుతుంది మీకు. కాబట్టి అప్పటిదాకా కొంచెం ఓపికగా వెయిట్ చేయాల్సిందే, తొందరపడకండి. అది మేబీ మీ లైఫ్లో పెద్ద డెసిషన్ అయి ఉండవచ్చు ఆ సొల్యూషన్ రావడం. కాబట్టి అట్లీస్ట్ మీకు ఒక 4 నెలలు మీకు టైం పడుతుంది. కాబట్టి ఆ 4 నెలలు ఓపికగా ఉండండి, తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, మ్యారేజ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, మీకు రావాల్సిన డబ్బులు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఇట్ విల్ టేక్ 4 months. లేదా మీరు ఏదైనా ఒక ఆఫర్ గురించి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇవన్నిటికీ కొంచెం టైం పడుతుంది, రైట్. సో ఇవన్నీ మీకు ఈ మంత్లో నేను ఇచ్చిన గైడెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నెల మొత్తం మీరు ఏం చేస్తారంటే, కార్డ్ పరంగా చూసుకుంటే అంతా బాగుంది, ఏదో చిన్న అటు ఇటే తప్పిస్తే. బట్ ఓవరాల్గా చూసుకుంటే హెల్త్ పరంగా కూడా ఫైన్. హెల్త్ పరంగా ఏంటి అంటే మీరు ప్రాబబ్లీ కొంచెము స్లీప్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, నిద్ర. దానివల్ల ఆ రెస్ట్లెస్నెస్ వల్ల కానీ, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, అంటే ఇప్పుడు నైటే పడుకోవాలి, కొంతమందికి ఆ రూల్స్ ఉంటాయి కదా. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కాసేపు మీ మైండ్కి, మీ బాడీకి రెస్ట్ ఇవ్వడం చాలా చాలా అవసరం. ఇది ఒకటే. ఎందుకంటే దానితోటి వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఏవేవో ఉంటాయి కాబట్టి అవి రాకుండా చూసుకోవడం, మైండ్కి బాడీకి రెస్ట్ ఒకటి చూసుకోండి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ నెల అంతా ఏం చేస్తారంటే హనుమంతుడి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే మీకు అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్.